హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చేయబోయే కంటెంట్ వచ్చేసి ఒక స్కాలర్షిప్ స్కీమ్ గురించి చెప్తున్నాను. ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి స్వనాథ్ స్కాలర్షిప్ స్కీమ్ అన్నమాట. ఎవరైతే ఏఐటీసీ వాళ్ళు ఈ స్వనాథ్ స్కాలర్షిప్ని కండక్ట్ చేస్తున్నారు ఈ ఇయర్ 2026కి ఎవరైతే అనాథలుగా మరియు కోవిడ్ బాధితులు అండ్ ఎవరైతే సోల్జర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ అందజేస్తారు. ఈ స్కాలర్షిప్ వచ్చేసి డిగ్రీలో ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్కి అండ్ డిప్లొమా చదువుతున్న ఇంకొక 1000 మెంబర్స్ స్టూడెంట్స్కి 50,000 వరకు అయితే హెల్ప్ చేస్తారన్నమాట. ఈ స్వనాథ్ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏంటి ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎవరైతే బాగా చదువుకొని వాళ్ళకి డబ్బుల పరంగా ఏ ఇబ్బంది ఉండకూడదు అనుకునే వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ బెస్ట్ చాయిస్ అన్నమాట. ఈ 2026 విద్యా సంవత్సరానికి వచ్చేసి ఇందులో డిగ్రీ కోర్సులు చదువుతున్న వారికి 1000 మెంబర్స్కి స్కాలర్షిప్స్ ఇస్తారు అండ్ పాలిటెక్నిక్ చదువుతున్న వారికి 1000 మెంబర్స్కి స్కాలర్షిప్స్ ఇస్తారు. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి ఎలాంటి రాత పరీక్ష ఉండదు, కేవలం మీ బ్యాక్ ఇయర్లో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ని బట్టేసే ఈ స్కాలర్షిప్ వచ్చేసి కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారన్నమాట, అనాథ పిల్లలు అంటే తల్లి తండ్రి ఇద్దరు లేకుండా ఉండాలి, ఆర్ఫన్ స్టూడెంట్స్ అన్నమాట. ఇంకా కోవిడ్-19 బాధితులు ఎవరైతే కోవిడ్-19 టైంలో వాళ్ళ పేరెంట్స్ చనిపోయి వాళ్ళు అనాథలైన పిల్లలు అండ్ సోల్జర్స్ చనిపోయిన వాళ్ళ పిల్లలు, పారామిలిటరీ వాళ్ళు ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళ యొక్క పిల్లలు అండ్ తీవ్రమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు అన్నమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ అండ్ 80% ఎక్కువ శారీరక వైకల్యం పర్మనెంట్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళ పిల్లలకైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకునే విద్యార్థులు ఏఐటీసీ నుండి అంటే అది అప్రూవ్ అయి ఉండాలన్నమాట. ఆ ఎడ్యుకేషన్ వచ్చేసి ఆ సంస్థ కానీ వాళ్ళు చదువుతున్న కాలేజ్ కానీ డిప్లొమా కాలేజ్ కానీ ఏదైనా కానీ అప్రూవ్ అయి ఉండాలి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి తక్కువగానే ఉండాలి, అంటే 8 lakh లోపు యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాలి. ఈ స్కాలర్షిప్ వచ్చేసి మొత్తము ఏఐటీసీ వాళ్ళే చూసుకుంటారు. స్కాలర్షిప్స్ 2000 మెంబర్స్కి ఇస్తారు. డిగ్రీలో 1000 మెంబర్స్కి, డిప్లొమాలో 1000 మెంబర్స్కి. ఈ ఫినాన్షియల్ ఇయర్లీ 50,000 వరకు అంటే యాన్యువల్గా 50,000 వాళ్ళకు స్కాలర్షిప్ అయితే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 8 lakh కంటే తక్కువ ఉండాలి. ఇదైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండ్ మెరిట్ ఆధారంగానే ఇస్తారు. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఈ స్కాలర్షిప్ ప్రస్తుత విద్యా సంస్థ నుండి ఎవరైతే బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుందో అది సబ్మిట్ చేయాలి. అండ్ ఒక వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, మండల ఆఫీసర్స్, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ మెన్షన్ చేసేయాలి. అండ్ ఎవరైతే డెత్ సర్టిఫికేట్ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉంటే డెత్ సర్టిఫికేటు, కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళు ఉంటే అది, అండ్ పారామిలిటరీ సిబ్బంది వాళ్ళు అంటే ఏ పేరెంట్స్ అయితే వాళ్ళు ఎక్స్పైర్ అయి ఉంటారో దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్స్. ఒకవేళ వికలాంగులు అంటే వాళ్ళ 80% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే సదరం సర్టిఫికేట్లో ఇస్తారు కదా డిసేబిలిటీ సర్టిఫికేట్స్, అవి కూడా సబ్మిట్ చేయాలన్నమాట. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఆ మెమోస్ ఉంటాయి కదా వాటి ఆధారంగా డిసైడ్ చేస్తారు. అభ్యర్థి యొక్క ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అయితే పెట్టాలి. ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. ఆన్లైన్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీ ఓన్ మెయిల్ ఐడీనే యాడ్ చేయాలి. ఎందుకంటే జిరాక్స్ సెంటర్స్ వాళ్ళ మెయిల్ ఐడీస్ అట్లా యాడ్ చేయకుండా, ఎందుకంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఒకటి పెట్టుకోవాలన్నమాట. అది మీకు లాగిన్ అయిన తర్వాత మీ అప్డేట్స్ తీసుకున్న తర్వాత పాస్వర్డ్ అయితే మీరే సెట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ స్కాలర్షిప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ మళ్ళీ అది మీరు ఓపెన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ 31st వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.